వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు మాజీ సర్పంచ్, ఈ గ్రామ సర్పంచ్ ఉన్నాడు సంగమేశ్వర్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే నా పేరు సంగమేశ్వరు, మాజీ సర్పంచ్ నేను. అన్న అన్న ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఏ విధంగా ఉంది? మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే, అధికారుల దృష్టికి తీసుకపోతే మన సాల్వ్ అవుతున్నాయా? సాల్వ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఎలాంటి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను పరిపాలన చేసినప్పుడు అయితే ఒక్క రోజు కూడా నాకు చాలా బిజీ ఉంటుంటే నేను మండలు కానీ ఈ పని కానీ అని మొరాలు కొట్టిన ఊర్లో. అరే దునియా మొరాలు ఇక్కడ పోచమ్మ గుడి అని ఉంది, ఇవన్నీ మొరాలు, గల్లీలో మొరాలు మొత్తం సీసీ రోడ్లు వేసిన. అంటే డ్రైనేజ్ ఒకటి కట్టలేను, సీసీ రోడ్లు వేసేసినాము. అంటే ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వేస్తున్నారు సీసీ రోడ్లు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. నా ప్రభుత్వంలో నేను వేసాను, బీఆర్ఎస్ గవర్నమెంట్లలో. ఇక్కడ గల్లీలో ఎక్కడైనా కానీ ఎస్సీ కాలనీ కానీ స్కూల్ ముంగట కానీ గ్రామ పంచాయత్ దగ్గర కానీ ఇవన్నీ సీసీ రోడ్లు వేసాను. నా ఊరికి టంబాలు ఎన్ని తెచ్చింది తెలుసా? 40 టంబాలు తెచ్చిన నా ఊరికి. నా పాలన్నప్పుడు 40 టంబాలు, ఒకసారి 30 టంబాలు ఇచ్చిందంటే పోలు పాతవి తీసేసి కొత్త పోలు వేసినాం. కొత్త పోలు వేసి ఒక 40 తంబాలు ఇచ్చాడు. మళ్ళీ రీసెంట్ గా మొన్న దిగినప్పుడు కూడా 8 తంబాలు ఇచ్చాడు. నేను నా పరిపాలన పోయినప్పుడు కూడా 8 తంబాలు ఇచ్చాడు. పల్లె ప్రకృతి, శ్మశాన వాటిక ఇవన్నీ కట్టాం నా పాలనలో. అంటే ఇవన్నీ కట్టడం వల్లనే మీరు అన్నట్ల పల్లె ప్రకృతి కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ఇవన్నీ పనికి మాలిన పనులు చేసే రేవంత్ కేసీఆర్ ప్రజల సొమ్మునంతా దోసుకున్నాడు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఇవి. అరే ఇప్పుడు మరి అవి పని చేస్తున్నాయి కదా సార్. ఇప్పుడు చెత్త ట్రాక్టర్, అంతకు ముందేమో రిక్షల మీద దొక్కేవాళ్ళు. ఇప్పుడు చెత్త ట్రాక్టర్ ఉండే వాళ్ళు రోజు చెత్త తిరుగుతుంటది. ఇప్పుడు ఎక్కడున్నా ఎంత నీట్గా ఉంది ఊర్లో చెత్త ట్రాక్టర్. దాని వల్ల వాళ్ళకి జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళ గ్రామ సిబ్బందికి వాళ్ళకు మినిమం ఏదో మొన్న మనం చూసినాం ఎక్కడో అందులోకి డీజిల్ పెట్రోల్ కూడా వేయలేకపోతున్నారు చెత్త ట్రాక్టర్లలో. అక్కడ వాళ్ళకి వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. సర్పంచ్లకు సెక్రటరీలకు పానం కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది వాస్తవమేనా? అవును సార్, అది వాస్తవమే. ఏమైంది అనమాట, ఇప్పటికైనా కానీ మేము ఉన్నప్పుడు అయితే మా జీపుల నుంచే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. ఒక్కరోజు ట్రాక్టర్ ఆపకుంటే వాళ్ళకు రెండు నెలలే కానీ ఒకటిసారి వేసేస్తుంటే, నెల కానీ 2 నెలలు కానీ వాళ్ళ జీతాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వెంటనే వేసేస్తుంటే వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకు జీతాలు లేవు. చెత్త ట్రాక్టర్ కూడా 2 రోజులకోసారి అట్లా తిరగడం ఉన్నది వాళ్ళకు కూడా. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మొన్న సర్పంచులు గెలిచారు. ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీలు ఉన్నప్పుడు అయితే వాళ్ళు నెత్తి గుద్దుకున్నారు. దానికి మెయింటెనెన్స్ చేయడానికే వాళ్ళకే ఇబ్బంది అయిపోయింది పంచాయత్ సెక్రటరీలకు. రైట్. మరి ఏందన్నా మీ ఊళ్ళో రైతుల పరిస్థితి ఏంటి? ఎట్లా ఉన్నారు రైతుల? మరి సాగుబడికి ఇప్పుడు రెడీ అవుతున్నాయి పొలాలకు? ఇప్పుడు అంటే ఏముంది సార్, మొన్న కూడా ఇప్పుడు యూరియా ఉన్నది, అది యాప్ బుక్ చేసుకుంటున్నారు. మాకు 4 మండలాలు ఇచ్చారు. పొద్దున అది 6 గంటలకు పెడతారు మెసేజ్. 6 గంటలకల్లా మేము ఫోన్ చూసుకుంటే అక్కడనే 600 బ్యాగులు వెళ్ళిపోతున్నాయి స్పాట్ లో. అది పుల్కాలు కానీ మళ్ళా ఏది మన చోటకూరు కానీ అందోలు కానీ అతనూర కూడా ఇచ్చారు మాకు. ఈడికైనా ఆడిపోయి మనకి ఇప్పుడు ఒక 20 సంచి పోయి ఆడికొని తీసుకురా అంటే 10 సంచులకు ఎంత అవుతుంది సార్ కిరాయి? ఇంతకు ముందు అట్లా లేకుండే. ఒట్లి ఆటోనికి ఇస్తే డబ్బులు ఇస్తే ఆటో వేసుకొస్తుండే. మొన్న 2020 750 రూపాయలు పెంచాడు. ఎట్లా సార్ అది? మేము ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు డిఏపి కావాలి. ఇప్పుడు డిఏపి అయితే మొత్తానికే వస్తలేదు. ఇప్పుడు ఏమంటున్నారు రైతులు? డిఏపి అడుగుతున్నారు. 2020 ఎక్కువైంది, 2100 అయింది అని చెప్పేసి ఇప్పుడు డిఏపి అడుగుతుంది. డిఏపి ఒక్క సంచి కూడా లేదు. ఇప్పుడు మొత్తం సన్న వరి పెట్ట అంటున్నాడు. ఆయన 4 విత్తనాలు ఇచ్చిండు సన్న వరిలో. ఈ దొద్దోర్లకే మొన్నటి దాకా అసలు లారీలు రాలేవు ఇక్కడ. మేము ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కసారి కూడా లేదు. పోయి మొన్న అయితే చాలా ట్రాక్టర్లు వేసుకోపోయినా నేనే. నాకే చాలా ఇబ్బంది అయిపోయింది. లారీలు రావాలంటే ఆడ కూర్చొని చేసి లారీలు తీసుకొని వచ్చి రైతులే తీసుకొని వెళ్ళినాం. లారీకి ఇప్పుడు ఉంటాయి కదా ఇక బత్తా విత్తా అవి ఇచ్చేసి కాలు చేయాలి మొక్కి తీసుకెళ్ళినాం. ఓకే. మరి రైతుల సమస్యలు ఇట్లుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు సకాలంలో రైతులకు మేము రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాం, రైతులు ఏదైతే పండించిన పంటను
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నాం. మళ్ళీ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే. 2 లక్షలు ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా చేయలేదు, ఓన్లీ కేవలం తెలంగాణలో జరిగింది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక చిత్తశుద్ధి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుపుతున్నది అని చెప్పేసి కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ అదంతా వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వమే వేస్ట్. అయినా రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ను సంపుతా పేగుల మేడేసుకుంటా, మా కేసీఆర్ ఎప్పుడన్నా అన్నాడా అట్లా? అంత పెద్ద మనిషి అయింది కానీ తెలంగాణ తెచ్చి పోరాడింది కానీ కేసీఆర్ ఎన్నడూ ఒక్కరోజు ప్రెస్ మీటింగ్ పెట్టింది కానీ ఒక్కరోజు మాట అనలేడు రేవంత్ రెడ్డిని. ఆ రేవంత్ రెడ్డి ఆగం మాట్లాడుతుంటాడు. ఈడెంత వాడెంత, హరీశ్రావు ఎంత, కేటీఆర్ ఎంత, ఈడెంత వాడెంత. వాళ్ళ ప్రభుత్వాలనే ఆయనకే సమరుద్ధర కాదు, ఈతలోనే వీడెంత వాడెంత అంటాడు సార్. ఆయన ప్రభుత్వం మళ్ళా రాదు. ఈ దగ్గర మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు గుట్టున్నారు, టీఆర్ఎస్ వాళ్ళని గుట్టున్నాము. ఈడ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నెత్తి గుద్దుకుంటున్నారు. ఏంద్ర వీనేంటి గెలిపించినాం రాని ఇప్పుడు వాళ్ళే నెత్తి గుద్దుకొని వాళ్ళే చెప్పలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర. మీరేమో రాడు అని చెప్పేసి మీరు అంటున్నాడు, ఆయనేమో ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇగో 2030లా మళ్ళా అంటే 2029-30లా నేనే ముఖ్యమంత్రిని, మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంకో 5 టర్మ్లు ఇక్కడ పనిచేసి గెలిపించేసి నేను ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నేను 2.5 సంవత్సరాలు కూడా హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పరిపాలన చేస్తుంది అంటుండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? లేదు సార్, ఏం కాదు ఆయనతో. అంటే ఇప్పుడు ఏముంది సార్, ఇంకా 2.5 దాకా ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఆయన ప్రభుత్వం. ఇప్పుడు ఏమైతుంది, వచ్చి ఇప్పుడు ఆయన సడుగున దిగిపోయాడు కదా, వచ్చే ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాల దాకా ఎట్లనో ఈయనతోని ఏదో నెత్తి వాళ్ళగొట్టుకోరా దేవుడు అని ఏం అనలేకపోతున్నారు పబ్లిక్. ఇప్పుడు ఏముంటుంది సార్ పబ్లిక్ లో, మనసులో ఎవరు ఏం చేసేది తెలియదు. ముందుగా మా ప్రభుత్వం ఏమైందనమాట, 10 ఏళ్ళు చేసిండా కాబట్టి ఏ చేస్తాడేమో లే అని చెప్పేసి ఆయన చూసి ఓటేశారు. ఇప్పుడు ఆ ఓటేసిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు ఇప్పుడు ఈయన ఏంటి గెలిపించేమరా ఆయన, ఇంతో ఏం బాధరా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తల నొప్పి పట్టుకుంటున్నారు. జీవితంలో రాడు, కాంగ్రెసే రాదు నాకు తెలిసి మాత్రం రాదు, ఈ రాష్ట్రంలో రాదు. బీజేపీ వస్తుందా? బీజేపీ లేదు సార్, మా టీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ పక్క సార్. ఏ ముసలి దాని దగ్గర నువ్వు ఎక్కడన్నా నువ్వు ఎవ్వరన్నాడు గల్లీలో ఎప్పుడు కేసీఆర్ కేసీఆర్ కేసీఆరే. సంగమేశ్వర్ గారు, మీరేమో ఇక్కడ ఇది మాట చెప్తున్నారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాడు. ముసలి వాళ్ళకు మీరు అన్నట్ల వయోవృద్ధులకు 6,000 పెన్షన్ ఇస్తున్నాడు, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నాడు, వయోవృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు, ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇస్తున్నాడు. మళ్ళా అదనంగా 2,500 ఒక మహిళకు, రేషన్ కార్డు ఉన్న మహిళకి ఇస్తున్నాడు, ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు, సో సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాడు, మళ్ళీ ఉచిత బస్ ఇస్తున్నాడు. ఇవన్నీ పథకాలు ఇచ్చినాక సార్ ఇప్పుడు ఉచిత బస్సులు అంటే ఉచిత బస్సులు ఇచ్చిండు, అందులో ఎంతున్నారు సార్ బస్సులో? మేమేమో 4 మంది ఉంటే 12 మంది లేడీసే. అందులో వాళ్ళే గుద్దుకుంటారు. మేము టికెట్ కొట్టుకున్న వాళ్ళకి మాకే టికెట్ లేదు. వాళ్ళంతలో ఇప్పుడు లేడీస్తో నేను మాట్లాడిపిస్తా, వాళ్ళు ఎంత తిట్టుకుంటారో ఈ ఫ్రీ బస్సు పెట్టి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అది టైంకి వేస్తుండే వాళ్ళకి మొన్నటిదాకా. ఇప్పుడు ఏంది పెన్షన్ ఉండే సార్ మా ప్రభుత్వంలో 57 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చినాం. 20 నేను ఇప్పుడు నా 10 ఇప్పుడు 4 సంవత్సరాలకు వస్తుంది, కానీ 20 ఒక్క పెన్షన్ కూడా రాలేదు. పెన్షన్ 20 ఒక్కటి కూడా అమలు కాలేదు వాళ్ళకి. ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేరు. మా కాడికే లాస్ట్. మొన్న ఏదో పెన్షన్లు అప్లికేషన్ తీసుకున్నాడు, 20 ఏం లేదు, ఏం లేదు, 20 ఇవ్వలేడు, ఏం లేదు. అప్లికేషన్ తీసుకుంటున్నారు అంతే వాళ్ళు. మరి ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పుల ఊబిల వల్లనే కొంచెం కష్టం అవుతుంది, ఒక్కొక్కటి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అవును సార్, ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పని అంటున్నాడు. ఈయన ఇప్పుడు ఎక్కి ఎన్నేళ్ళ ఈయన ఎంత అప్పు చేసిండు? డబల్ అయిపోయింది. ఆయన కేసీఆర్ కన్నా డబల్ అయిపోయింది. కేసీఆర్ కాళేశ్వరం అన్ని కట్టిండు, ఈయన ఏం కట్టిండు? ఈయన తిరగడానికే ఢిల్లీకే అంటే ఢిల్లీ పోయేస్తారు. ఆ ఢిల్లీకే ఖర్చులు అయిపోతున్నాయి బాగా. మరి కేసీఆర్ ఎట్లా చేసిండు? వాళ్ళు ఎట్లా చేసిరు సార్? మరి ఆయన 2.5 డబల్ అప్పు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీ గవర్నమెంట్లో కడితే ఇంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతి రాష్ట్రంలో కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. అలాంటి టైంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. ఇక్కడ మీ పక్కన ఉన్న సింగూరు డ్యామ్ కట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు. నాగార్జున సాగర్ కట్టింది, శ్రీరామ్ ప్రాజెక్టు కట్టింది, జూరాల రకరకాల ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పి
ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటారు బీఆర్ఎస్ నాయకులు? అది కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల ప్రాజెక్టు. దానివల్ల ఏ ఒక్క ఎకరకు ఏ ఒక్క రైతు బాగుపడిన దాఖలు లేవు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అవన్నీ వేస్ట్ సార్. ఆయనది ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నది, ఆయన రాష్ట్రం ఉన్నది, ఆయన చెప్పుకోవాలి కదా సార్. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను టీఆర్ఎస్ సర్పంచ్ని కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు, ఆయన డబ్బు ఆయన కొట్టుకుంటున్నట్టు. నేను కాకుండా ఇంకా నలుగురికి అయినా సరే నువ్వు మీటింగ్ పెట్టండి, వినండి, ఆయన కొట్టుకుంటాడు, అది తప్పు లేదు. ఇంతకు చూడు, ఇప్పుడు సింగూరు నీళ్ళు ఉన్నాయి మాకు, సింగూరు నీళ్ళు ఇప్పుడు మొన్న రిపేరింగ్ చేస్తున్నారు దాన్ని. ఇంతకుముందు కాలువలు చేసుకుంటూ, ఇంతకుముందు కాలువలు చేసిండు, వర్షం పడదు మళ్ళీ పోయింది. మొన్న చేసిండు, మళ్ళా సగం చేసిండు, మళ్ళీ అది అప్పు కాదా సార్? ఇంతకుముందు ఏమో కాలువ చేసిండు, అప్పుడే పెట్టి ఓసేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ గుడుకుపోయింది, మళ్ళీ చేసిండు, అది అప్పు కాదా? మళ్ళీ తీసిన దానికి మళ్ళీ ఎంటైన్ చేస్తే గుడకపోతే అప్పు కాదా సార్? అవును, రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయి గ్రామాలలో? మేజర్గా ఏం సమస్యలు ఉంటాయి? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు? ఏముంటది సార్, గ్రామ ప్రజల ఇలా ఏముండదు. ఊర్లో వీధి లైట్ లెక్క, సిసి రోడ్లు ఉంటాయి, మోరీలు ఉంటాయి, పెన్షన్ ఉంటుంది. మాకు ఊర్లో ఏముంటుంది, పెన్షన్ ఒకటి, మళ్ళా వాటర్ ఉంటుంది. మెయిన్ ఊర్లో ఏముంటుంది, మనకు గల్లీలో పోతే రైతు బంధు, రైతు బీమా, ఇవి. మళ్ళా ఇంకేముంటాయి ఊర్లలో, మన మనసంచులు మెయిన్. మన రైతులకైతే అదే మెయిన్, మాకు రైతులకు ఉపయోగపడే గవి. ఊర్లో శుభ్రం అంటే అదే, అంతకు మించిందేమో. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఏంది మరి పరిస్థితి? నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో ఎట్లా ఉంది రాష్ట్ర సర్కార్? ఇక ఎడ్యుకేషన్ అంటే ఇక ఉంది సార్. ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు బస్ వస్తుంది కానీ అదొకటి సార్. మేము ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మన సంగిపేట నుంచి మన పుల్కల దాకా పెట్టాము సార్, రోడ్డు పెట్టాము. అది మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండ్రు, అది అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మాది పోయింది కదా, అది అట్లా ఇంతకు ముందు మొత్తం వేసేసారు, కంకర వేసి మొత్తం తొక్కిచ్చిరు. అది తొక్కిచ్చిరు, మళ్ళీ పేద గుంతలు అయినాయి. మన ఇది సంగిపేట నుంచి పుల్కల దాకా వేస్తామన్నారు సార్. అట్లనే ఉన్నది సార్, మీరు వచ్చినప్పుడు చూసుకుంటా పోండి, ఇప్పటికైనా అట్లనే ఉంది ఆ రోడ్. రైట్, ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే మా పల్లెకి వస్తే తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఈ సంబంధించి మన సంగమేశ్వర్ మాజీ సర్పంచ్ చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రతి సమస్య ఉంటుంది గ్రామాలల్లో, కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉండేటైన మంత్రి చూస్తున్నాం కదా, ఇక్కడ దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి రోడ్డు పెండింగ్లో ఉన్నది. సో ఆయన అధికారంలోకి రాగానే ఈ రోడ్డు చేస్తామని చెప్పాడు. అంటే కనెక్టివిటీ రోడ్ ఉంటుంది, అంటే పుల్కల్ నుంచి ఇక్కడ జోయిపేట వైపు వెళ్ళేది సంగుపేట దాకా ఆ రోడ్డు చేస్తామన్నాడు, ఇప్పటిదాకా చేయలేడు. అంటే ఈ మంత్రి మాత్రం ఈయన చెప్పి అధికారంలోకి రావడం జరిగింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి చూస్తే అక్కడ అల్లాదుర్గు డాబ్ బంగ్లా నుంచి చూస్తే రైకోట్ చౌరస్తా వరకు కూడా అదే పరిస్థితి. అంటే ఈ మంత్రి ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు ప్రధానంగా ఉంటుంది. ఆయన దొరకడు, చిక్కడు అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న మాటలు మంత్రి మీద. మరి ముఖ్యమంత్రి విషయానికి వస్తే ఆయన మాటల గ్యారెంటీ తోటి అధికారంలోకి వచ్చిండు. 2.5 సంవత్సరాలు అయితే గడిచిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఓపిక పడతాం. తర్వాత వచ్చేది ప్రజాప్రభుత్వం. ఇక్కడ ఆయన చెప్పుకుంటుండు ప్రజాప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం కాదు, కమిషన్ల ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ప్రతి రైతును హింసించిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ, ప్రతి మహిళను హింసిస్తున్న ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ, ప్రతి విద్యార్థిని, ప్రతి నిరుద్యోగిని కూడా హింసిస్తున్న పార్టీ. ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలే. విద్యార్థులకు ఇప్పటికీ దాదాపుగా ఈ స్కూల్స్ స్టార్ట్ అయ్యి రేపటితోటి 15 రోజులు కంప్లీట్ అవుతుంది, 30 తారీఖు 31 తారీఖు నుంచి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇన్ఫామ్ లేవు. విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి, ఇక్కడ ఇన్ఫామ్ లేవు. విద్యార్థులకు కరెక్ట్గా ఆ బళ్ళల్లో వసతులు లేవు, ఒక బుక్స్ కూడా రావడం లేదు కొన్ని స్కూళ్ళల్లో అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న మాటలు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలతోటి కాలం వెళ్ళగొట్టిండు 2.5 సంవత్సరాలు. కేవలం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావులను తిట్టడమే ఒక ఆయన పెట్టుకున్న విద్య అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఆ మాట మాట్లాడితే వాళ్ళను భూత పురాణాలే, వాళ్ళని తిట్టడం, పొద్దున లేస్తే సావును కోరుకుంటారు. కానీ ఏ నాయకుడు ఏ గ్రామాలలో అయినా ప్రతిపక్ష పోడు బతకాలని కోరుకునే గ్రామాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎంతోమందిని చూసినాం మనం. సర్పంచ్ నుంచి వార్డు మెంబర్లు కూడా నా ప్రత్యర్థి ఓడిపోవాలని కోరుకుంటాడు తప్ప కానీ సావాలని ఏ ఒక్కడు కూడా కోరుకోడు. కానీ అలాంటిది ఈ రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా కేసీఆర్ సావాలని కోరుకునే ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో రేవంత్ రెడ్డిగా కనిపిస్తున్నాడు కళ్ళకు ప్రజలకు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో మాత్రం ఇక్కడ ఉండే మంత్రికి కావచ్చు, ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కావచ్చు, ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈ జిల్లాకి సంబంధించిన వాసులు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా
సంగమేశ్వర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.